లక్ష్యమును జీవమును ఆధారము నీ వాక్యము నా త్రోవకు. అనుసరింతునయ్యా ఆత్మశక్తితో, అనుసరింతునయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామమున శుభములు. దేవుని దయాసంకల్పం చొప్పున ఏర్పాటు చేయబడిన ప్రభుతో ప్రారంభం అనుదిన ధ్యాన కార్యక్రమం క్రీస్తునందల ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. జుంటె తేనె ధారల కన్నా మధురమైన వాక్యము మన ప్రాణమును సేదతీరుస్తుంది, మన మార్గమును సరిచేయునది, నిత్యరాజ్యమునకు మనను చేర్చున్నది దేవుని వాక్యము. అటువంటి జీవార్థమైనటువంటి వాక్య ధ్యానం ద్వారా మన దినమును ప్రారంభించుట ఆశీర్వాదకరం. ప్రభుతో ప్రారంభం, తద్వారా ప్రతిక్షణము ఆయన మనతో, మన వెంట కాపరిగా, పోషకుడిగా ఉండాలని కోరుకుంటూ ప్రార్థనతో ప్రారంభిద్దాం. ఆయన ఆశీస్సులు ఆశీర్వాదములు సదా మనకు తోడైండునుగాక. సమానులెవరు ప్రభో, నీ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. సమస్త మానవ శ్రమానుభవము, సమస్త మానవ శ్రమానుభవము తకించి వకించి ప్రేమించగలని సమానులెవరు ప్రభో, ఈ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. తత్వము సహోదరత్వము, సమానతత్వము సహోదరత్వము సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభో, ఈ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. పరార్థమై భవ శరీరము సగిన, పరార్థమై భవ శరీరము సగిన పరోపకార నరావతార సమానులెవరు ప్రభో, ఈ సమానులెవరు ప్రభో, సమానులెవరు ప్రభో. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, మరొక నూతన దినమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ప్రభుతో ప్రారంభం, అనుదిన ధ్యానం, ఆత్మకు క్షేమం. ఈ క్షేమకరమైన ఆధ్యాత్మిక వర్తమానములు అనుదినము ధ్యానం చేస్తుండగా ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు మన ఆత్మల కాపరి మనకు తోడుగా ఉన్నాడు. రండి, మరొక నూతన దినం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. వాక్య వెలుగులో మన మార్గాన్ని సరిచేసుకుందాం, సవరించుకుందాం, సరిపోల్చుకుందాం. సరైన మార్గములో
మన ప్రాణాన్ని కొనసాగింపచేద్దాం. ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దయల తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ దీవెనకరమైన ఆధ్యాత్మిక సువర్తమానం బట్టి ప్రభాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖనాల్లోంచి అనేక అంశాలు ప్రభావం మేము నేర్చుకుంటున్నాం. ప్రభాస్తుతులు చెల్లిస్తూ ఆ ఆధ్యాత్మిక సూచనలు మా భవిష్యత్ జీవితానికి మార్గసూచికలు నాయన. ఆనాడు దావీదు జీవిత అనుభవాల నుంచి కొన్ని మాటలు, అవి కేవలము తండ్రి ఆయన పలుకులు మాత్రమే కాదు తండ్రి, మాకు సూచికలు. ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తుండగా మీరే మాకు ఉపదేశించమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. కీర్తనలు 17వ కీర్తన 5వ వచనం ఒకసారి చదువుకుందాం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. స్నేహితులారా, నిన్నటి దినము 4వ వచనం జ్ఞాపకం చేసుకుంటూ, ఆ 4వ వచనంలో మనుషుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గములు తప్పించుకున్నటకై అనే మాట వాడు. మనుషుల మార్గముల విషయంలో అయితే బలాత్కారుల మార్గమును, అనగా బలాత్కారుల మార్గం అంటే బలవంతము చేయబడిన మార్గములు. ఆ క్రియలు మనకి ఇష్టం లేదు, ఆ మార్గము అనగా వారు తీసుకుని వెళ్ళే ఆ మార్గం మనకి ఇష్టం లేదు. మార్గం అంటే దారి కాదండి, దారి కాదు. కొన్ని చోట్లకి బలవంతంగా మనం నడిపిస్తారు. మొహమాటం కోసం, అయ్యో ఏమని అనుకుంటారేమో అని మొహమాటం కోసం మన కదలికలు కొన్నిసార్లు ఉంటాయి. అవి కేవలం మొహమాటం కొరకు మాత్రమే కాకుండా అవి ఆ క్రియలకు మనం బలవంతం చేయబడతాం. మనం కూడా ఎదురుగా ఉన్న వ్యక్తిని బాధపరచకూడదని మనం వారికి లోపడతాం. కానీ దేవుడు బాధపడతాడే అనే భావన మనకుండదు. మన ఉద్దేశంలో మనం ఏం చేసినప్పటికీ కూడా ఐఎమ్ సారీ గాడ్ అంటే ఇట్స్ ఓకే అంటాడు అన్నది. అదే వాళ్ళైతే, పొరుగు వారైతే ఐఎమ్ సారీ అంటే తిడతారేమో, కోప్పడతారేమో, మనసులో పెట్టుకుంటారేమో, ప్రతీకారం తీర్చుకుంటారేమో, ఎందుకైనా మంచిదిలే. సో ఇలా బలాత్కారుల బలవంతం చేయబడిన క్రియలకు మొగ్గు చూపే అనుభవాలు నేటి క్రైస్తవ సమాజంలో విశ్వాసులుగా భావించబడి చెప్పుకునే వారి విషయంలో కూడా ఇవి జరుగుతూ ఉంటాయి. బలాత్కారుల విషయంలో బలాత్కారుల మార్గం అనే మాట వాడబడి, అయితే ఆ క్రమంలోనే ఆ బలాత్కారుల మార్గములు నీ వాక్యం ద్వారా నేను కాపాడుకుంటాను, అనగా ఆ మార్గంలో వెళ్లకుండా నన్ను నేను కాపాడుకుంటాను ఆ వాక్యం ద్వారా. మరి ఏ మార్గంలో వెళ్తాను అంటే నీ మార్గములందు నా నడకను స్థిరపరచుకుంటాను. బలాత్కారుల మార్గము నీ మార్గము, నీ మార్గములో నా నడకను స్థిరపరచు. ఎలా? నీ వాక్యం చేత, నీ మాట చేత, నీ నోటి మాట చేత నన్ను నేను కాపాడుకుంటాను. ఈ మాట పలుకుతున్నప్పుడు మనకు తప్పనిసరిగా జ్ఞాపకం రావాల్సిన కీర్తన మొదటి కీర్తన. దుష్టుల ఆలోచన చొప్పు నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోట్న కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అనగా పాపుల మార్గములో వెళ్లకుండా, దుష్టుల ఆలోచన చొప్పు నడవకుండా, అపహాసకులు కూర్చుని చోట్న కూర్చుండకుండా ఏం చేస్తారంటే యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు, డిలైటింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ మెడిటేటింగ్ డే బై డే. ఎందుకు? ఆ వాక్యము నన్ను దుష్టుల ఆలోచన చొప్పున, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండని నన్ను కాపాడుతుంది. అదే కదండి ఆ 4వ వచనం చెప్పబడ్డ మాట. బలాత్కారుల మార్గమును తప్పించుకుంటకై, మనుష్యుల కార్యముల విషయమైతే బలాత్కారుల మార్గమును తప్పించుకుంటకై నీ నోటి మాటను బట్టి నన్ను కాపాడు, అనగా నీ వాక్యం నన్ను కాపాడుతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే నీ వాక్యాన్ని బట్టి నేను బలాత్కారుల మార్గం నుంచి తప్పించబడి నీ మార్గమందు నా నడకను స్థిరపరుచుకుందును అంట.
ఇంగ్లీష్ భాషలో చాలా చక్కగా వ్రాయబడింది. హోల్డ్ అప్ మై గోయింగ్స్ ఇన్ ద పాత్ దట్ మై ఫుట్ స్టెప్స్ స్లిప్ నాట్. సో ఇంగ్లీష్లో ఆ భావన ఎలా వస్తుందంటే, నా రాకపోకలను నీ స్వాధీనంలో తీసుకో. హోల్డ్ అప్ మై గోయింగ్స్. నేను ఎటు వెళ్తున్నానో, ఎటు వెళ్ళాలో, ఎటు వెళ్ళకూడదో నీవు నీ స్వాధీనం తీసుకో. నా నడకను నా పడకను పరిశీలన చేసి ఉంటారు చూసారా వాక్యంలో కీర్తనకారుడు. సో హోల్డ్ అప్ మై గోయింగ్స్ ఇన్ దై పాత్ దట్ మై ఫుట్ స్టెప్స్ స్లిప్ నాట్. నేను జారి పడకుండా నువ్వు నన్ను ఎత్తి పట్టుకో ప్రభువా. నా ప్రతి కదలికను నువ్వు ఎత్తి పట్టుకో ప్రభువా. నా మార్గాన్ని ఎత్తి పట్టుకో ప్రభువా. ఎందుకంటే బలత్కారుల మార్గంలోనికి వెళ్ళటానికి నేను బలవంతం చేయబడుతున్నాను. అటువంటి బలత్కారుల వాళ్ళకి వశపరచబడకుండా, లేకపోతే వారి వశంలోకి పడకుండా నీవు నన్ను ఎత్తి పట్టుకోవాలి. ఒక చిన్న ఇమాజినరీ స్టోరీ చెప్తాను. ఒక నీటి ప్రవాహం ఉంది. ఆ నీటి ప్రవాహంలో అందరూ కొట్టుకొని పోయే అనుభవాల మధ్య ఒక వ్యక్తి యువత నుంచి అవతల గట్టుకు వెళ్ళాలి. ఆ ప్రవహించే ఆ నీటి ప్రవాహం మీదుగా ఒక శక్తి వచ్చి మనల్ని పట్టుకొని ఆ ప్రవాహం యొక్క ఉపరితలంలో నడిపించుకుంటూ అవతలకి వెళ్ళింది అనుకోండి. ఎలా ఉంటుంది? ఆ ప్రవాహంలో కొట్టుకొని పోకుండా ఒక శక్తి మన భుజం పట్టుకొని, లేకపోతే 2 చంకలో చేతులు ఎత్తి పట్టుకొని ఆ నీటి తాకిడి పైభాగంలో నడిపించుకుంటూ తీసుకెళ్ళి అవతలకి తీసుకెళ్తే, దట్స్ వాట్ హోల్డ్ అప్ మై గోయింగ్స్ ఇన్ దై పాత్. నీ మార్గములో నా రాకపోకలు కదలికలు ఉండునట్లుగా నువ్వు నన్ను ఎత్తి పట్టుకొని నా కాళ్ళు జారి పడకుండా నన్ను నడిపించు ప్రభా. ఎందుకంటే బలవంతము చేయబడే అనుభవాలు నా చుట్టూ ఉన్నాయి. బలత్కారులు బలవంతం చేస్తున్నారు మనుష్యుల కార్యముల వైపు నన్ను మరల్చడానికి. కాబట్టి అటువంటి బలత్కారుల చేతి మార్గం తప్పించుకుంటే నీ వాక్యం నాకు కావాలి. ఆ వాక్యం నన్ను ఎత్తి పట్టుకోవాలి, నన్ను నడిపించాలి. ఏ మార్గంలో? బలత్కారుల మార్గంలో కాదు, నీ మార్గంలో. సో ఫర్ విచ్ ఇక్కడ మాట ఏంటంటే, నీ మార్గములందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. నీ మార్గములందు నా నడకను స్థిరపరంగా నా మైండ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను. నేను ఐ విల్ నెవర్ డిపార్ట్ ఫ్రమ్ ద పాత్ ఆఫ్ గాడ్. దేవుని మార్గంలోంచి, దేవుని క్రియలోంచి నేను తొలగిపోను అంటూ నా మనసును స్థిరపరచుకున్నాను. కాబట్టి నా కాలు జారలేదు అనే మాట. యేసయ్య నేర్పించిన ప్రార్థన మనకు తెలుసు కదండి. ఆ పర్వత ప్రసంగంలో మీరు ఇలాగ ప్రార్థన చేయండి అంటూ, మమ్మల్ని శోధనలో పడకుండా కీడు నుంచి తప్పించు అంట. ఇదే శోధన అంటే. మనం బలవంతం చేయబడతాం కొన్ని క్రియలకు, తప్పనిసరిగా పోవాల్సి వస్తుంది, బలవంతం చేయబడతాం. అదే సమయంలో దేవుని కార్యం ఉంటుంది, ప్రార్థన సమయం ఉంటుంది. కొన్నిసార్లు మీకు ఒక చిన్న అనగా ఒక 25-30 years బ్యాక్ స్టోరీ చెప్తాను. 30 కాదండి, 35 years బ్యాక్ స్టోరీ. సండే మార్నింగ్, ఆ రోజుల్లో టీవీ కొత్తగా వచ్చింది, ఎక్కువ మంది దగ్గర లేదు. సండే మార్నింగ్ టీవీలో ఆదివారం నాడు 9:30కి ఒక సీరియల్ వచ్చింది. ఆ సీరియల్ కొరకు చాలా ఆలయాలు తమ టైమింగ్స్ మార్చుకున్నాయి. అంటే టీవీ అంటే కొత్తగా వచ్చింది కాబట్టి అదొక వింత. అందులో వచ్చే ఒక హాఫ్ అన్ అవర్ కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమం కొరకు చాలామంది ఆలయం రావడానికి లేట్ అవుతుంది కాబట్టి టైమింగ్స్ మార్చుకున్నారు. నా వయసు వారికి కొంతమందికి జ్ఞాపకం రావచ్చేమో. ఒక 35 years బ్యాక్, 35 years బ్యాక్ ఆ సీరియల్ ఏంటో తెలుసా? రామాయణ్ అనే సీరియల్
9 to 9:30 or 9:30 to 10 o'clock వస్తుందని. ఆ రోజుల్లో టీవీ దూరదర్శన్ మాత్రమే ఉండేది, అందులో అది వస్తుంది కాబట్టి దాని కొరకని అది చూడాలి అని. అప్పుడు ఈ యూట్యూబ్లో అవేమి లేవులేండి, రికార్డింగ్స్ అవేమి లేవు. సో చాలా ఆరాధనలు సమయాన్ని మార్చుకోబడ్డారు. ఎందుకంటే బలవంతం చెప్పి, ఎందుకంటే ఆ సమయానికి ఎవరు లేరు అక్కడ గుళ్ళో. కాపరేం చేస్తాడండి, కాపరేం చేస్తాడు. సో దట్ వాజ్ ద థింగ్స్. అందుకే మేము శోధనలో పడకుండా కీడు నుంచి తప్పించుము. సో వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టెంప్టేషన్. వీఆర్ జస్ట్ 2%. సో వీఆర్ లివింగ్ ఇన్ ద వరల్డ్ ఆఫ్ టెంప్టేషన్ and the world is captured by the evil, and evil always try to distract our mind and thoughts and deeds away from God. దేవుని నుంచి మనల్ని డిస్ట్రాక్ట్ చేయడానికి ఈ లోక సంబంధమైన అపవాది ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వాటికి ఈల్డ్ కాకుండా యేసయ్య నేర్పించిన ప్రార్థన, మేము శోధనలో పడకుండా కీడు నుంచి తప్పించు, ఎత్తుకొని వెళ్ళు ప్రభు అవతలకి. ఈ శోధనలో మునిగిపోకుండా, ఆ నీటిలో మునిగిపోకుండా, ఆ ఊబిలో మునిగిపోకుండా ఎత్తి పట్టుకో ప్రభు, అవతల తీసుకెళ్ళి ప్రభు. దట్ వాస్ ది ప్రేయర్ జీసస్ హిమ్సెల్ఫ్ టాట్ us. మనకు నేర్పించాడు ప్రార్థన. ఎందుకంటే ఆయనకు తెలుసు ఈ లోకంలో శోధనలు తప్పనిసరిగా ఉంటాయని. కాబట్టి నేను బలత్కారుల మార్గమును తప్పించుకుంటకై నీ వాక్యాన్ని నాలో ఉంచుకున్నాను. కాబట్టి నీ మార్గములందు నా నడకను స్థిరపరచుకొని ఉన్నాను. నేను కాలు జారను. ఎప్పుడైతే ఆయన వాక్యాన్ని మన హృదయంలో నింపుకుంటామో, మన నడకను ఆయనకు అప్పగించుకుంటాము, ఆయన నడిపిస్తాడు. పాట కూడా ఉంది, నడిపిస్తాడు నా దేవుడు అనే పాట, చక్కని పాట. ఆయన నడిపిస్తాడు. ఒకసారి యూదా పత్రిక ఒకసారి చూద్దాం. యూదా పత్రిక చివరి మాట 24-25 వచనాలు. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతోనూ మిమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టుకున్నకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగయుగములు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగును గాక. ఆమేన్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడువాడు. కాబట్టి ఆయన మార్గములో మనము తొట్టిల్లకుండా సాగటానికి, భౌతిక సంబంధమైన మార్గాల్లోంచి మనం విడిపించబడి దేవుని మార్గంలో కొనసాగాలి. ఆ దేవుని మార్గంలో మనం కొనసాగాలి అంటే తప్పనిసరిగా దేవుడు తన మార్గాన్ని మనకు నడిపించువాడు మాత్రమే కాదు, బోధించువాడుగా కూడా ఉండాలి. 27వ కీర్తన ఒకసారి తెరవండి. 27వ కీర్తన 11వ వచనం. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము, నా కొరకు పొంచి ఉన్న వారిని చూచి సరళమైన మార్గమున నన్ను నడిపించు. టీచ్ మీ దై వేస్. నా కొరకు పొంచి ఉన్నారు, బలాత్కారులు పొంచి ఉన్నారు. వారు మార్గము తప్పించాలని, నీ నుంచి తప్పించాలని ప్రయత్నం చేస్తున్నారు. టెంప్టేషన్స్ ఆల్వేస్ అరౌండ్ మీ. నా చుట్టూ ఉన్నాయి శోధనలు. కానీ వారి చేతి నుంచి తప్పించి సరళమైన మార్గమున నన్ను నడిపించు. టీచ్ మీ యువర్ వే, హెల్ప్ మీ టు వాక్ అకార్డింగ్ టు యువర్ వే, అండ్ ఆల్సో స్థిరపరచు. ఎస్టాబ్లిష్ మై వాక్ ఇన్ యూ అండ్ విత్ యూ. నీలో, నీతో నా జీవితాన్ని కొనసాగింపచేయటకు సహాయం చేయి. ప్రార్థించుద్దాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి, నీ కృపలో మమ్మల్ని భద్రపరిచి, నీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరిక చేస్తూ స్థిరపరుస్తున్న దేవా, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీ లేఖన సారాంశాన్ని కేవలము ధ్యానం చేసేవారు మాత్రమే కాకుండా
వాటి భావాన్ని మా వ్యక్తిగత జీవితానికి అనుభవించుకొని అనుసరించడానికి మీ కృప దయచేయండి. మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఈ వాక్యం విన్న బిడ్డలకు, వాక్యాభిలాషులకు సదా తోడై గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని దీవించును గాక.